మొన్న మిర్చి నిన్న పొగాకు ఇప్పుడు మామిడి చుట్టూ ఏపీలో రాజకీయ గారడి నడుస్తోంది. మామిడి రైతుల్ని పరామర్శించేందుకు జగన్ స్కెడ్యూల్ కూడా ఫిక్స్ అయింది. ఆంక్షలతో ప్రభుత్వం అనుమతించింది. అయితే హద్దు మీరితే చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. గిట్టుబాటు ధర లేక అవస్థలు పడుతున్న మామిడి రైతులను పరామర్శించేందుకు ఈ నెల 9వ తేదీన బంగారుపాళ్యంలో పర్యటించబోతున్నారు వైసీపీ అధినేత జగన్. ఈ పర్యటన చుట్టూ ఏపీలో రాజకీయ రచ్చ నడుస్తోంది. కూటమి వైసీపీ పక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మామిడి రైతుల దగ్గరకు వచ్చేందుకు జగన్ కు ఏ అర్హత ఉందని ప్రశ్నించారు పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్. జిల్లాకు జగన్ వస్తే వెళ్లి నిలదీస్తామన్నారు. వాడుకుంటున్నట్టే చిన్నాయన చనిపోతే రాజకీయాలకు వాడుకున్నట్టే, ఆఖరికి నాయన చచ్చిపోతే రాజకీయాలకు వాడుకున్నట్టే ఇప్పుడు చిత్తూరు జిల్లా ప్రజానీకం మీద పడి కొట్టుకోవాలనుకుంటున్నారా? ఎవరి జీవితాలతో చెలగాడమని మీరు అధికారంలోకి రావాలనుకుంటున్నారు? మీకు ఏ అర్హత ఉందని మీరు రావాలనుకుంటున్నారు? జగన్ వస్తుంటే కూటమి నేతలకు భయం పట్టుకుందన్నారు మాజీ ఎమ్మెల్యే భూమాన కరుణాకర్ రెడ్డి. రైతుల కోసమే జగన్ పర్యటిస్తున్నారన్నారు. ఎన్ని ఆంక్షలు పెట్టినా జరుగుతుంది. జగన్ గారి కోసమని మేమేమి జన సమీకరణ చేయటం లేదు. జగన్ గారి కోసమని పర్యటన కోసమని జన సమీకరణ చేయాల్సినటువంటి పని అంతకంటే లేదు. ఈ దేశంలో అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకులలో మొట్టమొదటి వరుసలలో ఉండే వ్యక్తులలో జగన్మోహన్ రెడ్డి గారు ఒకరు. జగన్ది పరామర్శ యాత్ర కాదు, విధ్వంస యాత్ర అంటూ మండిపడ్డారు మంత్రి అచ్చెన్నాయుడు. 5-6 జిల్లాల నుంచి నువ్వు పిలిపించావు. 800 బస్సులంట, 2000 కార్లంట, 7 జిల్లాల నుంచి జనాలంట. దీన్ని ఏమంటారు? రైతులు పేరు చెప్పి లా అండ్ ఆర్డర్ క్రియేట్ చేసి ఆంధ్రాలో లా అండ్ ఆర్డర్ లేదు అని నువ్వు ప్రపంచానికి తెలియచేయాలని ఈ నీచమైనటువంటి కార్యక్రమం చేస్తుంటే ఏమనాలి? ప్రజలు తిరగబడాలా లేదా, అర్థం చేసుకోవాలా లేదని అడుగుతున్నాను. నేను మళ్ళీ ప్రశ్నిస్తున్నాను. వైసీపీ నేతల సవాళ్లు, కూటమి నేతల హెచ్చరికలతో ఈ నెల 9వ తేదీన ఏం జరగబోతోందో అనే ఉత్కంఠ కొనసాగుతోంది.